బ్రేకింగ్ న్యూస్ తిరుమలలో నకిలీ ప్రత్యేక దర్శన టికెట్లపై విజిలెన్స్ అధికారులు నిఘా పెంచారు. ఫేక్ టికెట్స్ తో దర్శనాలు చేయిస్తున్న కేటుగాళ్లకు చెక్ పెడుతున్నారు. ఈ క్రమంలో విజిలెన్స్ విచారణలో నకిలీ టికెట్ల బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా ఆన్లైన్లో పాస్పోర్ట్లోని నెంబర్లు మార్చి కళ్యాణ టికెట్లు పొందిన అన్నదరై అనే తమిళనాడుకు చెందిన దళారిపై కేసు నమోదు చేశారు. తిరుమలకు వచ్చే భక్తుల దైవ భక్తిని ఆసరాగా చేసుకుని కొందరు దళారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. దళారులతో తిరుమలలో పనిచేసే సిబ్బంది కూడా చేతులు కలపడంతో వారి ఆగడాలకు అడ్డే లేకుండా పోతుంది. ఈ క్రమంలోనే 3 రోజుల క్రితం నకిలీ టికెట్లు విక్రయించి భక్తులను దర్శనానికి పంపిస్తున్న ముఠా గుట్టురట్టయింది. నకిలీ టికెట్ల ద్వారా 300 మందికి పైగా ప్రత్యేక దర్శనం టికెట్లు టీటీడీ విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఉద్యోగి సాయంతో కలర్ జిరాక్స్ పత్రాలను స్కాన్ చేసి దర్శనానికి అనుమతించినట్లు నిర్ధారణ అయింది. వైకుంఠంలో స్కానింగ్ చేసేది రుద్రసాగర్ అనే వ్యక్తి సాయంతో భక్తులు దర్శనానికి వెళ్లినట్లు గుర్తించారు. చెన్నైకి చెందిన ఓ ట్రావెల్ ఏజెంట్, కొందరు టీటీడీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, టూరిజం ఉద్యోగులు ముఠాగా కొంతకాలంగా దందా సాగిస్తున్నారని దర్యాప్తులో తేలింది. ఇక తిరుమలలో నకిలీ టికెట్లు అమ్ముతున్న ముఠా గుట్టు రట్టయింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి. ప్రసన్న టీటీడీ ఆన్లైన్ సాంకేతిక విభాగంలో ఉన్న లోపాలను యథేచ్ఛగా ఉపయోగించుకుంటున్నారు దళారులు. వీటితో యథేచ్ఛగా తమకు సంబంధించి నకిలీ టికెట్లు క్రియేట్ చేసి దర్శనాలకు పంపుతున్న పరిస్థితి. తాజాగా ఏదైతే టీటీడీ ఆన్లైన్లో నకిలీ ఏదైతే పాస్పోర్ట్ను నకిలీగా అంటే నెంబర్స్ పాస్పోర్ట్ సీరియల్లో నెంబర్స్ను మార్చి ఏకంగా 4 వ్యక్తులను కళ్యాణోత్సవం టికెట్లు బుక్ చేసి వారిని పంపిస్తుండగా విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఈ 4గురిని ఏదైతే తమిళనాడు వేలూరుకు చెందిన అన్నాదొరై అనే వ్యక్తి ఈ విధంగా టికెట్లు బుక్ చేశాడంటూ కూడా సమాచారం పూర్తి స్థాయిలో తెలుస్తుంది. దీంతో అతనిపైన 1 టౌన్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అయితే 3 రోజుల క్రితం ఏదైతే తమిళనాడు టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రతిరోజు 1000 టికెట్లను టీటీడీ అందజేస్తుంది. 1000 మంది టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా దర్శనాలు చేసుకోవచ్చు. అటు ఏదైతే తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుంచి తమిళనాడు ఆర్టీసీ బస్సుల్లో రావాలి. అదేవిధంగా ఇక్కడ టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా టికెట్ కొనుగోలు చేయాలి. ఈ విధంగా 2 టూరిజం టికెట్ కొనుగోలు చేయడానికి ఖచ్చితంగా తమిళనాడు బస్సుల్లో రావాలి. కానీ వీటినన్నింటి నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించి పెద్ద ఎత్తున అటు తమిళనాడు టూరిజం ఉద్యోగులు, అదేవిధంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో పనిచేసే ఉద్యోగి సాయంతో ట్రావెల్ ఏజెన్సీ వారు ఏకంగా కలర్ జిరాక్సులతో దర్శనాలకు పంపిస్తుండగా మొత్తం 300 మందిని ఈ విధంగా పంపించినట్లు నిర్ధారించి పూర్తి స్థాయిలో అటు రుద్రసాగర్ అనే వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉద్యోగితో పాటు మరో 3 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిపైన విచారణ కూడా చేస్తున్నారు. విజిలెన్స్ ఈ వ్యవహారాన్ని బయటపెట్టింది. దీంతోపాటు ఏదైతే అటు ఐటీ విభాగంలోనే డొల్లతనం ప్రతిరోజు బయటపడుతుంది. నకిలీ ఆధార్ కార్డులతోనూ ఏకంగా వందలాది మంది ప్రతి నెల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లతో పాటు కళ్యాణోత్సవం రూములను పొందుతున్నారంటూ సాక్షాత్ ఈవోను తెలియజేశారు. అదేవిధంగా ఒక వ్యక్తి తన సంవత్సర కాలంలో 2000కు పైగా గదులను ఒకే ఆధార్ కార్డుతోనూ ఒకే ఈమెయిల్ ఐడితోనూ పొందడాన్ని కూడా ఆయన అధిక్షేపించారు. మొత్తం మీద ఈ వ్యవహారాలు ఏదైతే ఐటీ విభాగంలోని కొంతమంది ఉద్యోగుల సాయంతోనే ఈ విధంగా చేస్తున్నారంటూ టీటీడీ విజిలెన్స్తో పాటు విజిలెన్స్ నివేదిక కూడా గుర్తించింది. విజిలెన్స్ నివేదిక దీనిపైన చర్యలు కూడా తీసుకుంటున్న పరిస్థితి. తాత్కాలికంగా ఏదైతే ఐటీ విభాగ ఇన్ఛార్జిగా ఉన్న సందీప్ రెడ్డిని తప్పించి ఆయన స్థానంలో ప్రసాద్ అనే వ్యక్తిని కూడా నియమించడం జరిగింది. మొత్తం మీద అయితే ఐటీ విభాగంలోనే డొల్లతనం వల్లనే ఈ విధంగా కొనసాగుతుంది. ఆధార్ను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోకపోవడం వల్ల ఇలాంటి పరిణామాలు తలెత్తుతున్నాయంటూ కూడా ఈవో శ్యామలరావు తెలిపారు. మరోవైపు విజిలెన్స్ పూర్తి స్థాయిలో తన నిఘాను పెంచింది. ప్రతిరోజు ప్రత్యేక ప్రవేశ దర్శనానికి టికెట్లు వస్తున్న వాటిని స్కానింగ్ చేస్తున్న ఉద్యోగులు చాలామంది చేతివాటం ప్రదర్శిస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా పూర్తి స్థాయిలో మార్పులు చేయాలంటూ ఒక నివేదిక కూడా ఇచ్చిన పరిస్థితుల్లో తాజాగా ఆ చర్యలకు టీటీడీ ఉన్నతాధికారులు పూనుకున్నారు. ఇందులో భాగంగా నూతనంగా వచ్చిన టీటీడీ విజిలెన్స్ అధికారులు ఈ విషయంలో సీరియస్గా వ్యవహరిస్తున్నారు. మరోవైపు గత 2 రోజుల్లోనే ఈ విధంగా 2 వ్యక్తులు దళారులు బయటపడడం జరిగింది. దీంతోపాటు మరింతగా పరిశోధన కొనసాగిస్తున్నాం. ఎప్పటికప్పుడు సామాన్య భక్తులకు అందుబాటు లేకుండా టికెట్లను బ్లాక్ చేస్తున్న వారిపైన కఠినంగా చర్యలు తీసుకుంటున్నాము. అందుకోసం ప్రత్యేకంగా ఐటీ విభాగాన్ని మెరుగుపరుస్తున్నామంటూ ఈవోతో పాటు ఇతర ఉన్నతాధికారులు చెప్తున్నారు. మొత్తం మీద అయితే గత 2 రోజుల్లో ఈ విధంగా టీటీడీ ఐటీ విభాగంలోని లోపాలు, అదేవిధంగా ఉద్యోగుల సాయంతో కొంతమంది దళారుల దందా ద్వారా నకిలీ టికెట్లతో దర్శనానికి వెళ్తున్న వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇది నిరంతరము నిఘా వ్యవస్థ కొనసాగుతుంది. ఖచ్చితంగా ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. మొత్తం మీద అయితే ఐటీ ఏదైతే విజిలెన్స్ అరెస్ట్ చేసినప్పటికీ వారిని పూర్తి స్థాయిలో పోలీసులు శిక్షించడం లేదని ఒక
అపవాదు ఉంది. దీంతో స్థానికంగా ఉన్న ఎస్పీతో కూడా సమావేశమయ్యాము. ఎస్పీ ద్వారా కఠినంగా చర్యలు తీసుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ముఖ్యంగా కేసులు హియరింగ్ జరగకపోవడం వల్ల వారికి సరైన శిక్షలు పడడం లేదంటూ కూడా చెప్తున్నారు ప్రసన్న. ఈ నేపథ్యంలో పోలీసు విభాగంతో సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళినప్పుడే మాత్రమే ఖచ్చితంగా దళారులు భయపడే పరిస్థితి ఉంటుందని చెప్పక తప్పదు. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. థ్యాంక్ యూ తామర్.